ప్రతి మనిషి కూడా ఆశలు కలిగిన వ్యక్తి. మనిషి ఎవరంటే ఆశాజీవండి. ప్రతి మనిషిలో కొన్ని ఆశలనేవి ఉంటూ ఉంటాయండి. అయితే మన యొక్క ఆశ ఏ విధంగా ఉండాలి అంటే లోక సంబంధంగా లేకపోతే దైవ సంబంధంగా అంటే మన ఆశలు దైవ సంబంధంగా ఉన్నప్పుడు మన జీవితాలు చక్కగా ఉంటాయండి. మన ఆశలు లోక సంబంధంగా ఉంటే మన యొక్క జీవితాలు నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి. అయితే కీర్తనల గ్రంథము 42వ చరణం వారు ఎవరైతే అండి కోరాహు కుమారులు ఇక్కడ కనబడుతున్నారండి. మొదటి వచనం చదువుతున్నానండి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొరుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదనని అని వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారండి. అంటే ఇక్కడున్న ఈ యొక్క కోరాహు కుమారుల యొక్క ఆశ ఏంటంటే దేవుడి కొరకు వారి ప్రాణము తృష్ణగొనుచున్నది అని వారు తెలియపరుస్తున్నారండి. అయితే కోరాహు కుమారులు యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే అండి వారి యొక్క తండ్రి అయిన కోరాహు గారు ఎటువంటి వారంటే మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే ఆ యొక్క జనాంగాన్ని నడుపుతున్నప్పుడు వారు కోరాహు కొంతమంది వ్యక్తులు కలిసి మోషే మీద వ్యతిరేకముగా మరి మోషేకి వ్యతిరేకంగా వారు లేచిన వారుగా ఉన్నారండి. అయితే వారు ఏ ఆశ కలిగి ఉన్నారంటే లోక సంబంధంగా అధికార కాంక్ష కలిగి మరి దేవుని సేవకుడైన మోషేని ఇబ్బంది పెడుతూ వ్యతిరేకంగా వారు దేవుడికిని దేవుని సేవకులకి వ్యతిరేకంగా ఉన్నందునండి వారందరూ కూడా నశించిపోయారండి. అయితే ఆ యొక్క కోరాహు గర్భం నుండి వచ్చిన కుమారులైతే దేవుని యందు ఆశ కలిగి ఉన్నారండి. మరి కోరాహు యొక్క ఆశ ఎలాంటిది? లోక సంబంధంగా ఉన్నదండి. అయితే ఇక్కడ ఉన్న కుమారుల యొక్క ఆశ దైవ సంబంధంగా ఉన్నారు. వారి యొక్క స్థితి మరి దేవుని సన్నిధి నుండి త్రోసివేసిన స్థితి తండ్రి యొక్క పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మాకింత చోటు దొరికితే చాలు ప్రభువా అన్న ఇదితో వారు ఉన్నారండి. ఆ ఆశతో వారు ఉన్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతో చక్కగా స్తుతిస్తున్నారు. దుప్పి నీటివాగుల కొరకు ఎలా ఆశపడుతుందో ప్రభువా నీ కొరకు మా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్తున్నారండి. అలాగే 84వ కీర్తనలో కూడా చూద్దామండి. మొదటి వచనం నుండి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములకు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. వారు ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారండి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారండి. దేవుని సన్నిధిలో వారి యొక్క ఆత్మతోనూ శరీరంతో కూడా ఆనందంతో కేకలు వేయుచున్నది. అంటే ఆయన యొక్క సన్నిధిలో వారి యొక్క స్థితి ఏంటంటే దేవుని మందిరములో ద్వారపాలకులుగా ఉన్నారండి. ఆ యొక్క స్థితిని బట్టి వారు ఎంతో చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. దేవుణ్ణి చక్కగా గణపరుస్తున్నారండి. మరి మనము కూడా ఇలాంటి దేవుని సన్నిధిలో మనం కూడా చూడండి, ఇంటి దగ్గర ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనకి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుని యొక్క మాటలను బట్టి మనకి ఎంతో ఆనందాన్ని దేవుడు ఆయన సన్నిధి ద్వారా మనకి ఇస్తున్నారండి. మరి పౌలు భక్తుడు గారు కూడా చెప్తారండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని. అంటే మన ఆనందము మన ఆశ దేవుని యందు ఉన్నప్పుడు మన జీవితాలు మన కుటుంబాలు కూడా మరి దేవుడు మనకు కూడా మన జీవితాల్లో కూడా అట్టి ఆనందాలని ఇస్తారండి. కొద్ది మాటలు ముగిస్తున్నానండి.